జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. శ్రేష్టమైన సమ్మిలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. రైట్, ఇది ఓబద్యాకు కలిగిన దర్శనము. ఒకే ఒక అధ్యాయం దీంట్లో రాయబడి ఉంది, 20 వచనాలు. దీంట్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చే దాంట్లో మనం అన్నీ ధ్యానం చేయం, కానీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాము. 12వ వచనం ఒకసారి చదవండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొందతగదు. యోధావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. ఆపద్దినమున వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. పట్టుకొనదగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డుత్రావులలో నీవు నిలువ తగదు. చాలండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యోధావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు అనే విషయాన్ని ఇక్కడ ఓబద్యాకు దేవుడిచ్చిన దర్శనంలో ఎదోము అంటే ఎవరు? ఎదోము అంటే ఎవరండి? అయితే యాషావుకే మరొక పేరు ఎదోము అని ఉంటుంది. సరే, ఆ ఎదోమును గూర్చి దేవుడు ఓబద్యాకు దర్శనమిచ్చాడంట. ఎవరికి చెప్పండి? ఓబద్యాకు దర్శనమిచ్చాడు. ఎదోము అనగా యాషావు. ఎవరు చెప్పండి? 25వ అధ్యాయం రండి. ఆదికాండ 25వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయం 30వ వాక్యం. నేను అలసి ఉన్నాను, నాకు పెట్టమని అడిగెను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఏమనబడుద్దంట? ఇప్పుడు చెప్పండి, ఎవరితను? ఎదోము అంటే ఎవరు?
యాషావు. ఎందుకు ఎదోము అని పెట్టబడింది? కాదు, కింద చూడండి. దానికి ఎదోము పైన ఎంత 1 నెంబర్ ఉందా? కింద 1 నెంబర్ మీద ఏమని రాయబడి ఉంది? అనగా ఎర్రని అని ఉంది. ఎందుకనంటే ఎర్రగా ఉన్న చిక్కుడుగాయ కూరను మోహించాడు. ఎవరు? యాషావు. అందుకని అతనికి ఎదోము అంటే అర్థం ఎర్రని అని అర్థం. ఏమని అర్థం చెప్పండి? ఎర్రని అని అర్థం. అందుకని అక్కడ యాషావుకి ఎదోము అని పేరు పెట్టారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తమ్ముడు కూర వండుకుంటున్న సందర్భంలో ఆ చిక్కుడుగాయ కూర అంట. ఏ కూర చెప్పండి? మంచి బాగా వండుతున్నాడు అంటారు. చూడండి, సహజంగా వంటల్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు. కానీ యాకోబు గారు వంటల్లో ఎక్స్పర్ట్. చూడండి, అంటే ఇంటి దగ్గర ఉండి చక్కగా వండి పెట్టే తత్వం ఎవరు చెప్పండి? ఎవరిది? యాకోబుది. సో అందుకని అతను చక్కగా ఎర్రగా ఉన్న చిక్కుడుకాయ కూర వండుకుంటుంటే అయ్యగారు అలసిపోయి వచ్చాడంట. ఎవరు? యాషావు అలసిపోయి వచ్చాడు. ఎందుకని? వేటకి వెళ్ళేసరికి ఏది దొరకలా. సాయంత్రం అయింది, ఇంటికి వచ్చేసరికి విపరీతమైన ఆకలేస్తుంది. సరే, చూసేసరికి ఆటోమేటిక్గా ఆ గుమ్మలు తగిలేసరికి ఆకలి ఏమవుద్ది? ఇంకా మరి కొంచెం పెరుగుద్ది. ఇతనికి ఆకలి ఇంకొంచెం పెరిగింది, తట్టుకోలేకపోయాడు. వెళ్ళి తమ్ముడిని అడుగుతున్నాడు, అరే కొంచెం ఆ కూర నాకు కూడా పెట్టరా అని అడిగాడు. ఆలోచన, యాకోబు ఎంత మోసగాడు చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా పక్కింటి వాళ్ళు కూరేమంటే నీ ఆస్తి రాసి ఇచ్చా అంటారా? ఎవరన్నా అంటారా? ఒకవేళ అంటే ఏమంటారు? అవతల బొమ్మ అంటారు. అంతే కదా. కానీ చూడండి, యాకోబు ఎలాంటోడో చూడండి. సరే, ఎర్రగా ఉన్న చిక్కుడుకాయ కూర నీకు పెడతాను రా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. అడిగితే అతను ఏమనుకుంటున్నాడు చూడండి. ఒకసారి 32 వచ్చిన చదవండి ఒకసారి. యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును ఏం చేశాడంట? బాగా ఆలోచించండి. ఒక్క పూట తినపోతే చచ్చిపోతారా? చనిపోతాడు మనిషి? చనిపోడు కదా. కానీ యాషావు ఏమనుకున్నాడంటే, చనిపోయేవాడికి నాకెందుకు జ్యేష్ఠత్వం అనుకుని ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట. అందుకనే కొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన యాషావు లాంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో చూసుకోమనంటే, అలా అయిపోతారేమో చూసుకోండి అని అన్నాడు. ఒక్క పూట కూటి కోసం ఏం అమ్మేసుకున్నాడండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఎంత దుర్మార్గుడో చూడండి. ఒక్క పూట తిండి లేకపోతే చచ్చిపోతారా? చావరు. కానీ యాషావు వాళ్ళకి అనుకున్నాడు, ఈ పూట తినకపోతే నేనేమైపోతాను? చనిపోతాను. మనలో తిండిపోతే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతాం అనుకుంటారు కొంతమంది. చూడండి, సంవత్సరాలు అసలు ఉపవాస ప్రార్థన అనేది వాళ్ళకి అలవాటు ఉండదు. ఉంటుందా? ఉంటుందండి. అని పేషెంట్ల గురించి చెప్పట్లేదు. గుండ్రాళ్ళలా ఉండి బాగా తిని ఏ రోజు కూడా అసలు సంవత్సరంలో ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా కడుపుకి రెస్ట్ ఇవ్వకుండా ఉండే బ్యాచ్ ఉండరా? గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా తినేస్తే అరుగుదల శక్తి కూడా తేడా వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు పొట్ట కూడా ఏం ఇవ్వాలా? రెస్ట్ ఇవ్వాలండి. డాక్టర్ చెప్తారు, కడుపుకి ఒక పూట వదిలేస్తేనంటే ఎప్పుడైనా వారంలో 1 రోజు 2 రోజులో వదిలేస్తేనట కడుపు ఏమవుతుందంటే కొంచెం క్లీన్ అవుతుంది అంట. ఏమవుతుంది చెప్పండి? క్లీన్ అవుతుంది. కానీ చాలామంది కడుపులో ఇంకా 24 hours పాడేస్తూనే ఉంటారు. అలాగే మిషన్, అది కొన్ని మిషన్స్ ఉంటాయి, ఆ గ్రైండర్లు ఆడుతూనే ఉంటారు. అలాగే దానికి ఇంకా రెస్ట్ ఏమి ఉండదు. గ్రైండర్లు అరిగి ఆఖరికి అరుగుదల శక్తి తగ్గిపోద్ది కొంతమందికి. యాషావు అలాంటాడు. బహుశా తిండికి కక్కుర్తుపడేవాడు. ఎవరు? యాషావు. చూడగానే ఫ్లాట్ అయ్యాడు. అంటే కర్రీ ఎలా ఉందని ఫ్లాట్ అయ్యాడు? ఎర్రగా ఉందని ఫ్లాట్ అయ్యాడు. అర్థమవుతుందా? నేను అనుకుంటాను, కూర పైకి ఎర్రగా ఉండొచ్చు, లోపల టేస్ట్ ఎలా ఉంది ఎవడో తెలుసు. కంటికి ఇంపుగా ఉన్న ప్రతిదీ కూడా మంచిదేనా? మంచిది కాదు. అంటే చూడడానికి ఎర్రగా ఉండొచ్చు, ఒకవేళ టేస్ట్ లేకపోయి ఉండొచ్చు కదా. కొన్ని చూడడానికి అసహ్యంగా ఉన్న టేస్ట్ బాగుంటాయి, అవునా కదా. అందుకనే పై రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోవడానికి
వీల్లేదు. సరే మొత్తమే చూశాడు, ప్రమాణం చేసేసాడు, ఇంకా నాకు జ్యేష్ఠత్వం వద్దు, నీకు అమ్మేస్తున్నాను ఒక్క పూట కూటి కోసం. దేనికోసం అండి? అప్పుడు యాకోబు ఏం చేశాడంటే చిక్కుడుకాయల వంటకొని ఏశావుకి ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వం ఏం చేశాడట అంటే తిన్నాడు, త్రాగాడు, కనీసం కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా వెళ్ళిపోయాడు. అయ్యా ఆఫ్టర్ ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నానా అనే తత్వం కూడా ఎవరిలోకి రాలా? యాషవులోకి రాలేదు. అంటే తన హృదయంలో ఎక్కడా కూడా అరే పొరపాటు జరిగిపోయింది, నా జ్యేష్ఠత్వాన్ని అనవసరంగా అమ్మేశానేమో, ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట కూటి కోసం. దేనికోసం ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశానా అని కనీసం తినేసిన తర్వాత ఇలా రియలైజ్ అయి ఉంటే బాగుండేదేమో. అప్పుడైనా సరే రే తమ్ముడు ఇది అన్యాయంరా, ఒక్క పూట భోజనం పెట్టినందుకు ఆస్తిరాయం చేసుకుంటావేంట్రా, జ్యేష్ఠత్వం అనేది ఆస్తి కంటే విలువైంది కదా అని చెప్పి అడిగాడండి? అడగలా. బాగా గుర్తుపెట్టుకోండి, కొంతమంది చిన్న చిన్న విషయాలకే చాలా పాడు చేసుకునే వాళ్ళు ఉండరండి. బైబిల్లో ఏమో తెలుసా, వేశ్య సాంగత్యం చేయి వాడికి రొట్టె తొనక కూడా మిగలదంట. చూడండి, కొంతమంది వేశ్య సాంగత్యం చేసేవాళ్ళు ఎకరాలు రాసేసిన వాళ్ళు లేరా? ఎంత ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, పొలాలు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, బంగారాలు పోగొట్టుకున్న వాళ్ళు లేరంటారా? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, భార్యకి ఏం కొండగాని ఒంపుడి గత్తులకి మాత్రం బంగారం పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళు మహానుభావులు లేరా? అన్నీ పోయిన తర్వాత ఏడ్చేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని. ఇందుకే ఆవిడ బాగానే బాగుపడుద్ది, ఆఖరికి ఇటు దగ్గర డబ్బు పోతే ఇంటికి ఎంటేది బయటికి. డబ్బు ఉన్నంతసేపు నీకు విలువ, డబ్బు లేకపోతే నీకు విలువ లేదు. ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను కాదురా, నీ వెనకాల ఉన్న డబ్బుని, ఆస్తిని. అందుకనే అలా ఆస్తి రాయించుకొని పాడైపోయిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు చాలామందిని చూసుంటాం కదండి. అంటే కొంతమంది చూడండి, ఒక్క పూట త్రాగుడు కోసం భార్య మెడలో ఉన్న పుస్తులు తాడు అమ్మేసిన వాళ్ళు లేరా? లాక్కుని మరి వెళ్ళిపోతాడు వీడు. ఎన్ని పూటలో చెప్పండి? ఎంతమందిని చూడండి మనం, భార్య మెడలో లాక్కెళ్ళిపోయేవాళ్ళు. ఆఖరికి ఆడపిల్లలు ఉన్నారు కూడా, చిన్న పిల్లలు చెవులు వెళ్ళి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ముక్కులు పట్టుకెళ్ళేవాళ్ళు, వాళ్ళు పట్టీలు పట్టుకెళ్ళేవాళ్ళు, ఇంట్లో పాత్రలు పట్టుకెళ్ళేవాళ్ళు. ఎన్ని పూటలో? ఒక్క పూట త్రాగుడు కోసం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేసే పనికి మాలిన మూర్ఖులు లేరా? బైబిల్ ఏం సెలవిస్తుందంటే అలాంటి వాళ్ళు భ్రష్టులు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? అందుకే చూడండి, తాగుబోతూ అలవాటు ఎలా ఉంటుందని అంటే వాడు త్రాగడం కోసం ఏదైనా సరే అమ్మేస్తాడు. అది ఇదనేవి ఉండదు. ఒకటి ఇంట్లో ఆవునట్టుకెళ్ళి అమ్మేస్తాడు, అది 15,000 20,000 ఉంటుంది, వీడు 1000-2000కి అమ్మేస్తాడు. దేనికోసం? పాపం వెనకాల తల్లో లేకపోతే భార్యో ఎవరో ఉంటారు కదా, అయ్యయ్యా మరి 1000 రూపాయలు ఏంటి అని చెప్పి మళ్ళీ ఆవిడికి డబ్బులు కట్టి మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు చాలామందిని చూస్తున్నాం. దేనికోసం? ఒక్క పూట త్రాగుడు కోసం, మందు కోసం. ఆ క్షణంలో ఆడికి షివరింగ్ వచ్చేది. ఒకడు అంటాడు, అమ్మ నాకు చేతులు షివరింగ్ వచ్చేస్తున్నాయి అంటే నీ బ్రతికి ఎంత హీనమైపోయిందంటే ఒక్క పూట మందు తాగపోతే నీకు నరాల వీక్నెస్ వచ్చేసింది. నీ వయసు ఎంత, నీ పరిస్థితులు ఎంత, ఈ వయసులో నరాల వీక్నెస్ వచ్చిందంటే నువ్వు దేనికి పని చేస్తావు? తాగితేనే మిషన్ పని చేద్ది, తాగపోతే పని చేయదు. ఇంకా తాగని రోజున ఇంకా ఆ మిషన్ పని చేయదు, ఇంకా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. బాగా ఆలోచించండి, ఇదంతా అలవాటు పడిపోతే శరీరానికి నువ్వు ఏది అలవాటు చేస్తావో. అందుకనే బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే నువ్వు తిండిపోతవైతే గొంతులో కత్తి పెట్టుకో అని అంది. అర్థం ఏంటనంటే తిండికి బానిస కాకూడదు. గుర్తుపెట్టుకో, తినడం తప్పు కాదు. తప్పు అంటారా? తప్పు కాదు, కానీ దాని బానిస అయిపోవడం తప్పు. ఏదైనా సరే డబ్బు సంపాదించడం తప్పు కాదు, డబ్బుకు బానిస అయిపోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఎవరినైనా సరే మనం ప్రేమించడం తప్పు కాదు, కానీ వాళ్ళకి బానిస అయిపోవడం మాత్రం తప్పే. అందుకే చూడండి, తినడం తప్పు కాదు, కానీ ఒక్కొక్కడు తిండి లేకపోతే ఒక్క పూట లేకపోయినా ఉండలేడు. గుర్తుపెట్టుకోండి, తినే రోజు ఉంటుంది, తినని రోజు ఉంటుంది. అపోజిషన్ పౌలు గారు ఏమన్నారు తెలుసా? నా సేవ జీవితంలో నేను చాలా చూశానయ్యా. ఏం చూశాను అని అంటే సమృద్ధిగా తినడం చూశాను, కొన్నిసార్లు పస్తులు ఉండడం కూడా, ఆకలి దప్పులతో కూడా ఉన్నాం, సమృద్ధిగా తిన్న దినాలు కూడా
చూసాం. కంటి నిండా నిద్రపోయిన రోజులు ఉన్నాయి, కొన్నిసార్లు నిద్ర లేని పరిస్థితులు కూడా. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. అంటే లేమి స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో, అంటే కలిమిలోను లేమిలోనూ ఉండడం తెలుసు, సమృద్ధిగా తినడం తెలుసు, లేకపోయినా ఖాళీ కడుపుతో పడుకోవడం తెలుసు, కంటి నిండా నిద్రపోవడమో తెలుసు, దేవుని కొరకు ప్రార్థన జరిగితే నిద్ర లేకుండా మెలకుగా ఉండడము పౌలు గారికి తెలుసు. ఆత్మీయ జీవితం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మన బ్రతుకును అలవరుచుకోవాలి తప్ప ఏదో ఒక బాణీకి మనం అలవాటు పడిపోవడానికి వీలు లేదు. తాగుడుకు అలవాటు పడేవాడు 24 గంటలు అటే పరిగెడతాడు. వాడు కాళ్ళు ఎటు పరిగెడతాయి చెప్పండి? తాగుడికే పరిగెడతాయి. ఇంకా తెల్లారు లేచాడంటే అడిగి ఇంకా మంచినీళ్ళు పడినట్టు పడాలి. ఒకటి మంచినీళ్ళు తాగుతాడు లేదో తెలియదు కానీ చెప్పాలి గట్టిగా. ఇంకొంతమంది ఉంటారు తెల్లారు లేస్తే అయ్యగారికి బిర్యానీ మొక్క ముద్ద ఉంటాయి కానీ దిగదు కొంతమందికి. అప్పుడప్పుడు కనీసం పప్పుచారు సాంబార్లు అవి ఉంటాయి కొన్ని, అవి కూడా టేస్ట్ చేయండి. ఓ రోజు ప్రాన్స్, ఓ రోజు చికెను, ఒకరోజు లెగ్ పీసు, ఓ రోజు ఫిష్, ఓ రోజు మటను. ఇంకా పక్షులు ఏమి లేవు కానీ ఆ పక్షులు కూడా తినేస్తారు కొంతమంది. అంటే తినడం తప్ప? నేను మళ్ళీ చెప్తున్నా, తినడం తప్పు కాదు కానీ అతి తప్పు. ఒకడు అంటాడు కుదరదండి, రోజు కనీసం నా డిన్నర్లో కానీ లేకపోతే లంచ్లో కానీ కనీసం ఒక లెగ్ పీస్ అన్నా కనబడతా ఉండాలండి. అంటే అర్థం ఏంటి? ఆడు దేనికి బానిస అయిపోయాడు? అంటే ఆడు భక్తి జీవితం ఎక్కడ పడిపోయిందంటే లెగ్ పీస్ దగ్గర పడిపోయింది. ఆలోచించండి. అందుకే ఒకడు చూడండి ప్రార్థనకి వెళ్ళాడు అనుకోండి, అబ్బే భోజనాలు పెట్టారు కానీ ఎనవి పెట్టలా అంటే తమరి గారికి వెజిటేరియన్ పడదండి, వెజిటేరియన్ తినరా? అందుకే చాలాసార్లు భోజనం పెట్టిన నేను వెజిటేరియన్ పెడతా ఉంటాను చాలాసార్లు. ఏంటి వంకాయ చెప్పాలా? ఎందుకని కొంతమంది తెగ ఫీల్ అయిపోయి అయ్యగారు మీరు భోజనాలు పెడితే ఏం పెట్టాలా? ఎనవి పెడితే నువ్వు సోమరోడు అయిపోయి తెగ తిని రోజు తింటున్నావు కదా, ఇక్కడ కూడా వచ్చి అదే తినాలా? దానికోసం వచ్చావా? అంటే కొంతమంది దేనికి బానిస అయిపోయారు చెప్పాలా? ఇప్పుడు మీరు కూడా సేవకులకు భోజనం పెట్టాలంటే చాలా సందర్భాల్లో అయ్యి బాబు అయ్యగారు వచ్చేస్తున్నారని చెప్పి ఇప్పుడు లెగ్ పీసులు, మటన్లు, చికెన్లు, ప్రాన్స్లు అప్పుడప్పుడు పెట్టడం తప్పులేదు. రోజు మేము ఎక్కడ తింటాం? నేను అందుకే అమ్మ వెజిటేరియన్ పెట్టండి, హాయిగా ప్రాణం హాయిగా ఉంటుందని చెప్తాను. ఎందుకని ఎనవి తినడం తప్ప నేను అంటలే, కానీ అదే పనిగా తినకూడదు. యాషావు ఎలా ఉంటాడంటే రోజు వేటకి వెళ్తున్నాడు, ఏదో ఒకటి తెచ్చుకుంటున్నాడు కదా. తెచ్చుకుంటున్నాడా అంటే రోజు వెళ్తున్నాడు తెచ్చుకున్నాడు అంటే అయ్యగారు రోజు వేటకి వెళ్తాడు, ఏదో ఒక దాన్ని కొడతాడు, హ్యాపీగా వండుకుంటాడు, తినేస్తాడు, బాగానే ఉంది. కానీ ఆ రోజు ఏమీ లేదు కదా, అందుకని వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అయినా చాలు ఏదోటి, చచ్చిపోతాను కదా ఒక పూట తినకపోతే. అరే ఉపవాసం ఉంటారా? ఉండలేనండి. ఓ పూట కూడా ఉండలేనండి. ఎందుకు ఉండలే? నీకేమీ బీపీ, షుగర్లు, అల్సర్, క్యాన్సర్లు అని ఏం లేవు కదా. కొంతమందికి ఏమీ లేకపోయినా ఒక్క పూట కూడా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్లేట్ ముందు కనపడాలా? ఏం కనపడాలా? ప్లేట్ కనపడాలా? ఈ బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్ చెప్పండి? నేను మళ్ళీ చెప్తున్నా, తిండికి కక్కుర్తుపడే వాళ్ళందరూ యాషావు బ్యాచే. ఎంత దుర్మార్గుడు అంటే తిండికి కావచ్చు, త్రాగుడుకు కావచ్చు, మరి దేనికైనా సరే నువ్వు బానిస అయ్యావు అని అంటే ఇంకా దానికోసం నువ్వు ఏదైనా వదిలేసుకుంటావు. పాపం చేసేవాడు చూడండి, పాపం చేసేవాడు అన్నీ వదిలేసుకుంటాడు, అవునా కాదా? డార్లింగ్ రీఛార్జ్ చేయించు డార్లింగ్ అంటే వీడికి లేకపోయినా అప్పు చేసి మళ్ళీ వెళ్ళి రీఛార్జ్ చేయంత దరిద్రుడు వీడు. ఎవరి కోసం మాట్లాడు? వీడు రీఛార్జ్ చేస్తాడో ఆవిడ డ్యూయల్ సిమ్తో మాట్లాడుద్ది. అంటే అర్థమైందా? అర్థం కాలేదా? అయ్యో రీఛార్జ్ చేస్తారు ఈ అమ్మోరు చెప్పాలా, ఇంకో అయ్యగారికి మాత్రం మాట్లాడుద్ది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడట్లేదండి, మామూలుగా బిజీ వచ్చిందో లేదా మా అమ్మో మా నాన్న ఏదో చెప్తారు కదా కహానీలు. ఆలోచించండి, గుర్తుపెట్టుకో. ఇలాంటి పనికిమాలిన రీఛార్జ్ చేయించడం, పనికిమాలిన వేషాలు వేయడం, వాళ్ళ కోసం అది కొనడం, ఇది కూడా బర్త్డేకి ఏదైనా తేకపోతే ముక్కు మూతి మొహం పక్కెళ్ళిపోద్ది. కొంతమందికి పెళ్ళైన తర్వాత ఎలాగ తేడగా తీడు, భార్యకి తేడు కానీ గర్ల్ ఫ్రెండ్కి మాత్రం తెచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏముందిరా నీ సరిగ్గా తొడుక్కుండా చెప్పులు లేవు, ఆవిడకంట గోల్డ్ రింగ్ తెచ్చేయడంటే వీడు. ఆలోచించండి, తొడగడానికి చెప్పులు లేవు, ఇంటి దగ్గర తలుపులు లేవు, అమ్మగారికి మాత్రం ఏం పెడతాడు?
చెప్పాలా? రింగ్ పెడతాడంట. భార్యకు చీర కొనిచ్చిన చేతగానుడు బయట అమ్మాయికి మాత్రం ఏం కొని పెడతాడంట? రింగు కొని పెడతాడంట. ఆఖరికి ఆ రింగ్ ఆవిడే అమ్ముకుని ఇంకో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేద్దే వీడి పని. అలా ఎంతమందిని చూడట్లేదండి. మళ్ళీ ఫీల్ అయిపోయి గడ్డం పెంచేసుకుని లవ్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఇదో ట్రెండ్, లవ్ ఫెయిల్యూర్. గడ్డం పెంచేసుకుని ఒక మందు బాటిల్ పెట్టుకోవడం. మళ్ళీ రీల్స్ ఇవి ఇన్స్టా రీల్స్ను ఫేస్బుక్ రీల్స్లో పెడతాడు వీడు. ఎవరిని నమ్మకండి, ఏ అమ్మాయిని నమ్మకండి అని పెడతాడు వీడు. కొటేషన్లో పెడతా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత ఇంకా అమ్మాయి తగలగానే మళ్ళీ సెటప్ మార్చిపోతాడు వీడు. అవునే కాదా? అంటే పనికి మాలిన వేషాలు వేసేవాడు ఒక్కడ ఆగుతారా? గుర్తుపెట్టుకోండి. అందుకనే సాధ్యమైనంత వరకు మీ డబ్బులు పాడు చేసుకోవద్దనే యవనస్తులకి సలహా ఇస్తున్నాను. అర్థమైందా? కాబట్టి అమ్మాయిల కోసం డబ్బులు తగలేయడం, బైక్లో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోవడం, వాళ్ళని తిప్పడానికి, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి చేస్తే ఆఖరికి నీకు ఉద్యోగం ఉండదో, సద్యోగం ఉండదో, ఖాళీగా గాలికి తిరిగే రోజు వస్తుంది. అప్పుడు ఏడుస్తావు. యాషావు లాంటి వాళ్ళు అనమాట. యాషావు ఏం చేస్తున్నాడు చూసాడు, అమ్మ బాబోయ్ లేకపోతే నేను బ్రతకలేనా పూట తినకపోతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ డైలాగులు చాలామంది చెప్తున్నారు కదా, నువ్వు లేకపోతే ఒక్కరోజు కూడా నేను బ్రతకలేను అంతా. అంటే డ్రగ్ కన్నా ఎక్కువ ఆవిడ అలవాటు అయిపోయింది అయ్యగారికి. అమ్మాయిలేం తక్కువదేనిలే, నువ్వు లేకపోతే నేను ఏం డార్లింగ్. ఈ డైలాగులు వేసి అమ్మాయిలు కూడా లేరంటారా? వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలే స్పీడ్గా ఉంటున్నారండి అబ్బాయిల కంటే. నిజం కదా? ఇదివరకు లవ్ ప్రపోజ్ చేయాలంటే అబ్బాయిలు ప్రపోజ్ చేసేవారు ఒకప్పుడు, చాలా సిగ్గుపడుతూ. ఇప్పుడు ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు తెలుసా? చెప్పండి. అమ్మాయిలే రివర్స్ ప్రపోజల్ తయారైపోయారు. ఇప్పుడు మేము సిగ్గుపడాల్సి వస్తుంది. దౌర్భాగ్యం. అంటే ఆలోచించండి, నువ్వు లేకపోతే నేను లేనంటే దేవుడు నేను ఎందుకు పుట్టించాడు? నీ తల్లిదండ్రుల కడుపును పుట్టించాడు. వాళ్ళు ఎందుకున్నారు? ఇంతకాలం ఎందుకు పెంచారు? ఎందుకు పోషించారు? ఈ స్థాయి ఎందుకు ఇచ్చారు? నీకు బైక్ ఎందుకు కొనిచ్చారు? నీ పాకెట్ మనీ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ కోసమా? నేను చదివిస్తున్నది ఎందుకు? కాలేజీకి పంపిస్తున్నది ఎందుకు? ఫీజులు కడుతున్నది ఎందుకు? నీకు పాకెట్ మనీ ఇస్తున్నది ఎందుకు? ఇంతకాలం నువ్వేదో ఉద్ధరిస్తావని, ఉద్యోగం చేస్తావని, వాళ్ళని పోషిస్తావని వాళ్ళు ఆశపడతా ఉంటే నువ్వు గాలికి తిరుగుతున్నావు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతా. ఇంకొంతమంది కోసేసుకుంటున్నారు, బ్లేడ్ ఎట్టి కోసేసుకుంటాడంట. ఇప్పుడు ఎలాంటి పనులు చేసేవాడు ఎవడో కూడా సీక్రెట్గా చేయట్లా. చెప్పండి. వీడియో పెట్టుకుని పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు. సిగ్గులేదు, చేసిందే ఏదో పని మళ్ళీ దాన్ని ఏదో పెద్ద గొప్పలాగా పోస్ట్ చేస్తున్నారు ఈ మధ్యన. నిజం కాదా? ఆలోచించండి. యాషావు ఏం చేశాడంటే చూశాడు, చూడగానే అబ్బా కర్రీ భలే ఉందబ్బా, అసలు ఈ కర్రీ తినకపోతే, ఈ పూట తినకపోతే నా బ్రతికే వృధా అనుకున్నాడు. అర్థమవుతుందా? ఇదివరకు మేము ఊరికి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక షాప్ ఉండదండి. ఒకసారి నన్ను చూడవా అని పెట్టాడు క్యాప్షన్. మందు షాప్ అది. అక్కడ పెద్ద బోర్డు. నాకు ఆశ్చర్యం, ఇలా కూడా క్యాప్షన్ పెడతారా అంటే ఏంటి? రోడ్డు పక్కన వెళ్ళావు అని అక్కడ బోర్డు పెట్టాడు. ఒకసారి నన్ను చూడవా అంటే నాకు అర్థం కాలే, దీనికి కూడా ఇలా క్యాప్షన్ పెడతారా అని నాకు అప్పుడే అర్థమైంది. అంటే అర్థం ఏంటి? ఒకసారి రుచి చూడవని, ఒకసారి రా చూడవా అన్నట్టుగా. అరే చాలా లాజిక్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ షాపులు బిజీగా ఉన్నా లేకపోయినా మందు షాపులు కలకల్లా ఆడిపోతాయండి. వాళ్ళు పెట్టి లైటింగు, అక్కడ జనం అసలు ఎంత క్యూలో నుంచి ఉంటారు కదండి. క్యూలో ఉంటారు కదా చాలాసార్లు రోడ్డు పక్క నుంచి. పైగా అవి లోపల ఎక్కడా పెట్టరండి, చక్కగా మెయిన్ రోడ్లో పెడతారు. ఆ రోడ్డు వెంట మనం వెహికల్ వేసుకుని వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన కనబడతా ఉంటాయి. అడుగు ఎగబడిపోతారండి నాకు 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 అన్నట్టుగా. అంటే అర్థం ఏంటి? అది లేకపోతే నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకనే ఏదైనా సరే ఓవర్గా అలవాటు చేసుకోవడం తప్పు. రెండోది, మందు అలవాటు చేసుకోవడం మరీ దరిద్రం. మందు అలవాటు చేసుకోవడం, మందు తాగినోడంట సముద్రపు మధ్య భాగంలో పడుకున్న వాడితో సమానం అంట. ఆడు మధ్యలో లేచి అంటాడంట నేను ఎక్కడున్నా అంటాడట. ఏం తాగినాడు? మందు తాగినాడు. అంటే మందు తాగినోడికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది, కానీ వాడి శరీరం వాడి స్వాధీనంలో.
అందుకే చూడండి, తాగేసిన వాడిని చిత్త కొడేసి అక్కడ పాడేసిన అక్కడే పందిలా పొరులు తడిగని బయటికి రాడాడు. ఎందుకనంటే ఇంకా వాడికి స్పర్శ జ్ఞానం ఏమీ ఉండదు. అప్పుడు చూడండి, యాషావు వెళ్ళాడు, తిన్నాడు, తిన్న తర్వాత అయినా సరే అరే నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసానని ఎక్కడా కూడా ఫీల్ అయిన సందర్భం ఒక్కటి కూడా. తప్పు చేయడం మానవ నైజం, కానీ తప్పు చేసిన తర్వాత అయినా, పొరపాటు అయిపోయిన తర్వాత అయ్యో ఈ పొరపాటు ఎందుకు చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కనీసం రియలైజేషన్ కూడా నీ హృదయంలో రాలేదంటే నువ్వు ఎవరి బ్యాచ్లో ఉన్నావు? యాషావు బ్యాచ్లో ఉన్నావు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలెను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.